హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నీ జీవితంలో ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. 100 జన్మల అదృష్టం ఇది. ఒక ఆశ్చర్యం కలిగించే నిజం చెప్తాను, ఒక్కసారి వినిబిడ్డ అని బాబాగారు అయితే ఈరోజు మనకి ఒక మంచి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. మన జీవితంలో ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను అని అన్నప్పుడే మనం ఎంతో అదృష్టం చేసిన వాళ్ళమని చెప్పాలి. బాబాగారు ఏది చెప్పినా కూడా మన జీవితంలో ఏదో ఒక రకంగా అది మంచి జరుగుతుంది. కాబట్టి బాబాగారు చెప్పే ఈ సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. మన జీవితంలో గొప్ప వ్యక్తులను ఎలా పరిచయం చేసుకోవాలో బాబాగారు ఇచ్చే సందేశం మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కరు కూడా బాబాగారు అందించే ఈ చిన్న కథను విని చూద్దాం. కుంతల అనే రాజ్యాన్ని సేతుపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఇక ఆ రాజ్యంలోని కోనాపురం అనే గ్రామంలో ఎందరో సంగీత విద్వాంసులు, మహానటులు, మహాకవులు, శిల్పులు, ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారని అందరూ చెప్పుకునేవారు. దాంతో కోనాపురం గ్రామంలోని గొప్ప వాళ్ళని గురించి విన్న సేతుపతి ఆ ఊర్లో అందరికంటే గొప్పవాడు ఎవరో తెలుసుకోవాలని అక్కడికి మంత్రివర్యులను పిలిపిస్తాడు. మంత్రివర్య, కోనాపురం గ్రామం గురించి మీరు వినే ఉంటారు. అసలు ఆ ఒక్క గ్రామంలోనే గొప్పవాళ్ళు ఉండడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు మంత్రివర్య ఇలా అంటాడు, ప్రభు, గొప్పవారు అంటే మిమ్మల్ని మించిన వారు ఎవరుంటారు చెప్పండి. ఇక ఆ గ్రామ సంగతి వస్తే, నేను విన్న ఆ కోనాపుర గ్రామంలోకి ప్రతి వ్యక్తికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని, సరే వారి గురించి విన్న తర్వాత నాకిప్పుడు అసలు మన రాజ్యంలో ఉన్న గొప్పవాళ్ళు ఎవరెవరు ఉన్నారు, అసలు వారందరూ ఎలా గొప్పవారయ్యారు, అసలు వారందరికంటే గొప్పవారు ఎవరో తెలుసుకోవాలని ఉంది. అది ఎంత పని మహారాజా, మీరు చెప్పారు గనక నేనే స్వయంగా మారువేషంలో వెళ్ళి మీరు అడిగిన అన్ని విషయాలు తెలుసుకొని వస్తాను అని అంటాడు మంత్రివర్య. అందరూ సేనాధిపతి కల్పించుకొని, మీ మాటకు అడ్డు వస్తున్నందుకు నన్ను క్షమించాలి. ఇంతటి చిన్న కార్యానికి మీరెందుకు, నేనున్నాను కదా, ఆ విషయం అతి శీఘ్రంగా తెలుసుకొని వస్తాను మహారాజా అని చెప్పి ఆ సేనాధిపతి ఒక సామాన్య బాటసారిలాగా మారువేషం వేసుకొని రాజ్యం మొత్తం గాలిస్తాడు. అలా వెళ్తూ ఒక అన్నదాన సత్రం వద్దకు వెళ్తాడు. సత్రం ధర్మకర్త మోహన్ రావు ఒక గొప్ప వ్యక్తి. ఆయన అడిగిన వాటికి కాదనకుండా అన్నదానం చేస్తూ ఉంటాడని తెలుసుకొని దాని వద్దకు వెళ్ళి ఇలా అంటాడు ఆ సేనాధిపతి, అయ్యా, నేను ఒక బాటసారిని, ధర్మ ప్రచారం చేస్తూ ఉంటాను. మీరు ఒక గొప్ప దానకర్ణుడు అని తెలుసుకొని వచ్చాను. నాకు ఈ పూటకు భోజనం వసతి కల్పించగలరా? ఎందుకు కల్పించలేను, కల్పిస్తాను, తప్పకుండా కల్పిస్తాను. అసలే బాటసారి అంటున్నావు కదా, మీలాంటి వారికి సేవ చేయడానికి కదా నేనున్నది. ఈ పూటకి నేను నిశ్చింతగా ఉండొచ్చు అని అతనికి భోజనం ఏర్పాట్లు చేయమని చెప్తాడు మోహన్ రావు. ఇక అలా సేనాధిపతి భోజనం చేస్తూ ఉండగా అక్కడికి వచ్చిన వారందరినీ వారు ఎక్కడి నుండి వచ్చారో కనుక్కుంటూ ఉంటాడు మోహన్ రావు. ఇంతలో చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి తన వద్దకు రాగానే, ఏమయ్యా, ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు అంతా కుశలమేనా అని అడుగుతాడు. అయ్యా, మీరు నన్ను గుర్తుపట్టలేదనుకుంటా, నేను ఈ ఊరి పొలమేరలో ఉంటాను. ఆ సుబ్బమ్మ గారి మనవడిని. ఈ మధ్యనే ఆమె చనిపోయింది కదా. ఓరి, నువ్వా ఆ సుబ్బమ్మ గారి మనవడిగా? పొలిమేర నుండి ఇల్లు ఎందుకు వచ్చావురా? అయ్యా, మా అవ్వ చనిపోయిన తర్వాత ఏ దిక్కు లేకుండా అయిపోయింది నా బ్రతుకు. కొంచెం ఆకలిగా ఉంది, భోజనం పెడతారేమోనని వచ్చాను. అయ్యో, అలా ఎలా కుదురుతుందిరా? నువ్వు ఆ పొలమేర వాడివి కదా, నీకు ఉచితంగా నేను ఏ సహాయం చేయలేను. కావాలంటే డబ్బులిచ్చి తిని వెళ్ళు, సరేనా? వెళ్ళు అని అక్కడి నుండి పంపించేస్తాడు మోహన్ రావు. దానికి సేనాధిపతికి అదంతా చూసి ఆశ్చర్యం వేసి అతడి వద్దకు వస్తాడు. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, మీ దగ్గరికి వచ్చిన వారందరికీ లేదనకుండా భోజనం అందిస్తూనే ఉన్నారు. కానీ మీ ఊరి పొలిమేరలో ఉన్నటువంటి వారికి కనీసం మజ్జిగ కూడా ఇవ్వటం లేదెందుకు? ఓ అదా, మా ఊరి పొలిమేరలో ఉన్నవారికి నేను దానం చేయకపోవడం వెనక ఒక పెద్ద కథ ఉంది. ఇప్పుడు ఎందుకులే కానీ, ప్రస్తుతం మన తాతలు నాకు ఇచ్చిన ఆస్తుల నుండి నేను బాగానే సంపాదిస్తున్నాను. నాకు ఉన్నదానిలో 10 మందికి సహాయం చేసి గొప్ప పేరు సంపాదించాలి అనుకుంటున్నాను.
అందుకే ఇలా వచ్చిన వారందరికీ కాదనకుండా ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాను. అంటే మీరు ఈ సేవలన్నీ కేవలం కీర్తి గడించడానికి చేస్తున్నారన్నమాట అని సేనాధిపతి అనగా ఆ మోహన్ రావు ఇలా అంటాడు. అంతేగా, ఏమిటి అంత అమాయకంగా మాట్లాడుతున్నావు? మీరు ఎవరైనా సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తారు చెప్పండి? కావలసినంత డబ్బు వచ్చాక ఇలాంటి సేవా కార్యక్రమాలలో మంచి పేరు తెచ్చుకోవడానికి కదా చేస్తారు. అదేదో నేను మాత్రమే చేస్తున్నట్టు ఇంతగా మాట్లాడుతున్నారే. సరే సరే, నాకు ఇప్పుడే అర్థమైంది. గొప్పవాళ్ళు కావడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని. కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏమిటి అంటే, మీరు కేవలం నాలా బయట నుండి వచ్చిన వారికి మాత్రమే సేవ చేస్తూ మీ ఊరి వారికి ఎందుకు చేయటం లేదని సేనాధిపతి మళ్ళీ అడిగేసరికి మోహన్ రావు అసలు సంగతి దాచిపెట్టి అతన్ని వదిలించుకోవడానికి ఇలా అంటాడు. ఓ అదా, మా ఊర్లో వారికి సహాయం చేస్తే నా కీర్తికి కేవలం ఈ ఊరికి మాత్రమే తెలుస్తుంది. కానీ ఇలా మీలా బయట నుండి వచ్చిన వ్యక్తులకు సహాయం చేస్తే నా పేరు ఈ రాజ్యం అంతా కూడా మారిపోతుంది. అందుకే అలా చేస్తున్నాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు బాటసారి అని చెప్పారు కదా. మీరు ఊరు వెళ్ళినప్పుడు నా గురించి, నా దానం గురించి గొప్పగా 10 మందికి చెప్పండి. సరే అయితే నాకు పని ఉంది అని చెప్పి అక్కడి నుండి జారుకుంటాడు మోహన్ రావు. అయితే అతను అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాని సేనాధిపతి కూడా తెలుసుకోవడానికి విభిన్న మనుషులను కలుసుకొని వాళ్ళ గొప్పతనం గురించి తెలుసుకుంటాడు. కానీ రాజుగారు కోరినట్టు అందులో ఎవరు గొప్ప అర్థం కాలేదు. తిరిగి మహారాజు వద్దకు వచ్చి, మహారాజా, మీరు కోరుకున్నట్టుగానే మారు వేషంలో వెళ్ళి మన రాజ్యం మొత్తం గాలించాను. నేను కలిసిన వారందరూ గొప్పవాళ్ళే. కొందరు ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదించి పేరు పొందితే, మరికొందరు తమకున్న డబ్బుతో వివిధ సేవా కార్యక్రమాలను చేసి వారి స్థాయిలో పేరు పొందుతున్నారు. కానీ వారిలో ఎవరు గొప్ప అనేది నేను చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి ప్రభు అని అంటాడు. అప్పుడు మహారాజు, పర్వాలేదు సేనాధిపతి, నీ ప్రయత్నం నువ్వు చేశావు, ఇక మిగతాది నేను చూసుకుంటాలే అని చెప్పి అతను వెళ్ళిపోయిన తర్వాత మహారాజు ఏదో ఒకటి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ తనలో తానే ఇలా అనుకుంటాడు. అసలు అందరు గొప్పవాళ్ళు అంటున్నాడు సేనాధిపతి. అసలు వారిలో ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి నేనే మారువేషంలో వెళ్ళి తెలుసుకోవడం మంచిది అని నాకు అనిపిస్తుంది అనుకొని వెంటనే ఒక సాధారణ వ్యక్తిలాగా మారువేషం వేసుకొని కోనాపురం అనే గ్రామంలోకి చేరుకుంటాడు. అయితే వెళ్తూ వెళ్తూ ఆ గ్రామం పొలిమేరలోనే సాంబశివుడు అనే ఒక వ్యక్తిని కలుసుకుంటాడు. సేతుపతి, అయ్యా, ఎవరు మీరు? మా గ్రామంలో కొత్తగా కనిపిస్తున్నారు. అసలు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? మరేం లేదు, మీ గ్రామంలో ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారని, మహానుభావులు, సంగీత విద్వాంసులు, శిల్పులు ఎందరో ఉన్నారని తెలుసుకొని వచ్చాను. వారిని కలిసి వెళ్దామని వచ్చాను. అవునా, మీరన్నది నిజమే. ఇక్కడ అందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. కావాలంటే నేను నీతో పాటు వచ్చి వారిని పరిచయం చేయిస్తాను. అయితే నేను పరిచయం చేసిన ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బంగారు కాసు నాకు చెల్లించుకోవాలి అంటాడు సాంబశివుడు. దానికో డబ్బులు అడిగిన సాంబశివుడిని నమ్మలేక మహారాజు ఇలా అంటాడు. వద్దు వద్దు, నేనే వెళ్ళి వారిని స్వయంగా కలుసుకుంటాను అని సేతుపతి అలా కొంత దూరం ముందుకు వెళ్ళి ఆ ఊర్లో ఉన్న కొంతమంది ప్రముఖులను కలిసి వారితో మాట్లాడి తిరిగి రాజభవనానికి వచ్చి మంత్రిని పిలిపించి ఇలా అంటాడు. మంత్రివర్య, నేను ఆ గ్రామం మొత్తం తిరిగి వచ్చాను. అక్కడున్న వారందరూ మన సేనాధిపతి చెప్పినట్టుగానే ఏదో ఒక రంగంలో ప్రసిద్ధిగాంచి ఉన్నారు. వారందరితోనూ నేను మాట్లాడాను. వారందరినీ గొప్పవాడు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం నాకైతే దొరకలేదు. ఇక నా సందేహాన్ని తీర్చుకోవడానికి నేనేం చేయాలో మీరే సెలవివ్వండి అని మంత్రిని అడుగుతాడు సేతుపతి. దాంతో మంత్రి కొంచెం సేపటి ఆలోచించుకొని ఇలా అంటాడు. మహారాజా, మీరు అక్కడికి ఒక సామాన్య వ్యక్తిలాగా వెళ్ళారు కాబట్టి అసలు నిజం గ్రహించలేకపోయినట్టున్నారు. పైగా మీరు ఊళ్ళో ఎవరో ఒక సహాయం తీసుకొని ఉంటే కొంచెం లాభించేదేమో. సరే, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. నేను వెళ్ళి ఆ ఊర్లో ఎవరు ఎందరికంటే గొప్పవారో తెలుసుకొని వస్తాను. సరే, మీ ప్రయత్నం మీరు చేయండి. మరో మాట, ఆ ఊరి పొలిమేరలోనే సాంబశివుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను మీకు సహాయం చేయగలడు. అలా మంత్రి వెళ్ళడానికి అనుమతి ఇస్తాడు సేతుపతి. అప్పుడు మంత్రి
ఒక వ్యాపారి వేషంలో ఆ ఊరికి వెళ్తాడు. దాంతో ఆ ఊరిలోకి డబ్బున్న ఒక పెద్ద వ్యాపారి వచ్చాడని ఆ ఊరంతా ప్రచారం మొదలవుతుంది. ఆ వ్యాపారి ఇంకా అనుమతి ఇస్తాడు సేతుపతి. అప్పుడు మంత్రి ఒక వ్యాపారి వేషంలో ఆ ఊరికి వెళ్తాడు. దాంతో ఆ ఊర్లోకి డబ్బున్న ఒక పెద్ద వ్యాపారి వచ్చాడని ఆ ఊరంతా ప్రచారం మొదలవుతుంది. ఆ వ్యాపారి రాజుగారు చెప్పినట్టు సాంబశివయ్యను కలుస్తాడు. అయ్యా, ఎవరు మీరు? ఎందుకు మా ఊరొచ్చారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు సాంబశివయ్య. అప్పుడు మంత్రి ఇలా అంటాడు, నేను ఒక పెద్ద వ్యాపారిని. నాకు ప్రముఖులను కలవడం అలవాటు. నేను మీ గ్రామం గురించి గొప్పగా విన్నాను అని, మీ గ్రామంలో ఎక్కువ మంది గొప్పవారు ఉన్నారని తెలిసి వారి గురించి స్వయంగా తెలుసుకుందామని వచ్చాను. ఏంటో మా ఊరి గురించి ఈ రాజ్యం మొత్తం తెలిసిపోయినట్టుంది. నిన్ననే ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆ పెద్ద మనిషి డబ్బులు ఇవ్వలేదు. మీకు మా ఊర్లో ఉన్న గొప్ప గొప్ప ప్రముఖులను పరిచయం చేయిస్తాను. అయితే ఒక్కొక్క గొప్ప మనిషికి గాను ఒక్కొక్క బంగారు కాసు నాకు ఇవ్వాలి. ఇది మీకు సమ్మతమైతేనే మీరు నా వెంట రావచ్చు అంటాడు సాంబశివుడు. దాంతో మంత్రి ఆలోచించి ఎలాగైనా ఈసారి రాజుగారి ప్రశ్నకు సమాధానం తెలుసుకొని వెళ్ళాలి అని భావించి అతను అడిగిన దానికి సరే అంటాడు. మీ షరతుకు నేను అంగీకరిస్తున్నాను బాబు. కానీ వారు ఖచ్చితంగా గొప్పవారై ఉండాలి. వారిని పరీక్షిస్తాను. ఖచ్చితంగా నీకు సమ్మతమైతేనే నీ వెంట వస్తాను అంటాడు మంత్రి. సరే, అలాగే కానివ్వండి. నేను చూపించిన వాళ్ళు మీరు గొప్పవాళ్ళు అనుకుంటేనే నాకు డబ్బులు ఇవ్వండి అంటాడు సాంబశివుడు. దాంతో మొత్తం మీద ఆ రోజు మంత్రికి ఒకరి తర్వాత ఒకరిని అలా 60 మందిని పరిచయం చేయిస్తాడు. అందరితో మాట్లాడిన తర్వాత చివరికి ఊరి పొలిమేరలకు తీసుకొచ్చి సాంబశివుడు మంత్రితో ఇలా అంటాడు, నేను మీకు చెప్పినట్టుగా మా ఊరిలో ఉన్న గొప్పవారిని మీకు పరిచయం చేస్తాను. ఇక మీరు నాకు ఇస్తానన్న కాసులు ఇప్పించండి. మొత్తానికి నువ్వు గటికుడివే సాంబశివయ్య. ఇదిగో నీకు ఇస్తానన్న 60 కాసులు అని సాంబశివుడి చేతికి 60 కాసులు ఇచ్చేస్తాడు మంత్రి. అలా 60 కాసులు సంపాదించుకున్న సాంబశివుడు సంతోషంగా ఇలా అంటాడు, మా ఊర్లో ఇంకా చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూపిస్తాను అని అంటాడు సాంబశివుడు. దాంతో మంత్రి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు, సరే సరే, ఖచ్చితంగా వస్తానయ్యా. అదంతా బాగానే ఉంది, కానీ ఇంత గొప్పవారు ఉన్న గ్రామంలో బంగారు కాసులు వసూలు చేసి మరి వారిని చూపించి నీలాంటి వాళ్ళు కూడా ఉండడం నాకు విచారం కలిగిస్తుంది అంటాడు మంత్రి. ఆ మాటకు సాంబశివుడు వెంటనే తను తెలుసుకున్న డబ్బు ఇచ్చేసి, సరేలేండి, ఈ డబ్బు మీరు బాధతో ఇచ్చినట్టయితే ఇది నాకు వద్దు. నేను బాధ లేకుండా ఇవ్వగలిగినంత ఇవ్వండి అని అంటాడు సాంబశివుడు. దానితో మంత్రి ఆశ్చర్యంగా, బాగుందయ్యా నీ వరుస. ఏదో చిన్న మాట అంటే డబ్బులు తిరిగి చేస్తున్నావే. సరే, కానీ ఈ డబ్బంతా ఏం చేసుకుంటావు నువ్వు? అదంతా మీకెందుకండి? నేను చెప్తే మీరేమైనా అరుస్తారా, తీరుస్తారా? మీరు సాయం అడిగారు, నేను చేసి పెడతాను. దానికి పారితోషికం తీసుకుంటున్నాను అంతే. ఆచగలను, తీర్చగలను. నేను అన్నీ చేయగలనయ్యా. ముందు సంగతి ఏమిటో చెప్పు. అయితే సరే చెప్తాను, నాతో రండి అని సాంబశివుడు మంత్రిని ఊరి బయట ఉన్న పొలిమేర దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడ కొన్ని గుడిసెలు మాత్రమే ఉంటాయి. అక్కడ కొంతమంది చాలా హీనంగా బ్రతుకుతూ ఉంటారు. వారిని చూసి మంత్రి ఇలా అంటాడు, ఎవరు మీరంతా? ఊరికింత దూరంగా ఎందుకున్నారు? అది ఒక పెద్ద కథండి. సరిగ్గా నేటికి 25 ఏళ్ల క్రితం మా ఊరికి ఒక ఏమంతగా పేరు లేదండి. ఒకరోజు సన్యాసి మా ఊరికి వస్తే ఈ ఊరంతా పనిగట్టుకొని అక్కడికి అవమానించారు. దాంతో వీళ్ళు బ్రతుకులు నికృష్టమైపోవాలని, ఎవరు వీరికి సహాయం చేసినా వాళ్ళ సర్వనాశనం కావాలని ఆ సన్యాసి వీళ్ళను శపించాడు. చివరికి పొలం దగ్గరికి వచ్చి ఉంటారు. అవునా? మరి పాపం ఎలా బతుకుతున్నారు? అప్పుడు ఈ ఊరి వాళ్ళ భయపడి వీరికి ఎవరైనా సరే ఈ ఊరిని వదిలిపెట్టకుండా బంగారు కాసులు సంపాదించి వీరికి మనిషికి 1000 చొప్పున ఇవ్వగలిగితే వీరు మళ్ళీ సుఖంగా జీవించగలరు అన్నాడు ఆ సన్యాసి. మీరే చెప్పండి, మీరు ఎన్ని బంగారు కాసులు సంపాదించి వీరికి ఒక్కొక్కరికి 1000 చొప్పున ఇవ్వగలను? మీరే చెప్పండి అని అడుగుతాడు. పాపం, తెలియని పొరపాటుకు ఎంత పెద్ద శిక్ష పడింది వీరికి. అయినా నాదొక సందేహం. చెప్పండి బాబు, నీ అనుమానం ఏంటో? వీరికి సహాయం చేసిన వారు సర్వనాశనం అయిపోతారు అన్నావు కదా. అందుకే కదయ్యా ఈ ఊరిలో కొందరు దానకర్ణులు
తాము ఎక్కడ నాశనం అయిపోతామో అని భయపడి బయట ఊరి వారికి మాత్రమే సహాయం చేస్తున్నారు, కానీ ఈ ఊరి వారికి సహాయం చేయడానికి సిద్ధంగా లేరు. మరి నువ్వు వారికి సహాయం చేస్తున్నావు కదా, మరి నీకేం భయం లేదా అని అడుగుతాడు మంత్రి. అందుకే నేను పెళ్ళి మానేశాను. రాత్రి ఏ చెట్టు క్రిందనో పడుకుంటాను. ఇక సర్వనాశనం అవ్వడానికి నాకేముంది? ఇప్పటికే నా సంపాదనతో 5గురికి సుఖజీవనం అందించాను. ఇంకా ఎందరికీ సుఖజీవనం కలిగించగలను ప్రయత్నం చేస్తున్నాను అని అంటాడు సాంబశివుడు. దాంతో మంత్రి ఆ గ్రామంలో ఒక్క క్షణం కూడా ఉండకుండా సేతుపతి దగ్గరికి వచ్చి అతని అనుభవం అంతా చెప్పి మహారాజు దగ్గర ఇలా అంటాడు. మహారాజా, నీవు తక్షణమే సాంబశివుడికి అవసరమైనంత డబ్బుని అందించండి. నా అనుభవ ప్రకారం అతని కంటే గొప్పవారు ఎవరూ లేరు. అప్పుడు మహారాజు ఇలా అంటాడు. ఎందుకు? ఆ పొలమెర ప్రజలకు అతను సహాయం చేస్తున్నాడనా? కారు ప్రభు. గొప్పవాడి గొప్పతనం తాను గొప్పవాడిని అని తన నోటితోని అనకుండా ఇతరుల నోటితో అనిపించుకోవడంలో ఉంది. ఊరందరి గొప్పతనాన్ని పొగుడుతూ సాంబశివుడు ఓ మహాకార్యం కోసం శ్రమిస్తూ ఉంటే అతన్ని గొప్పతనం గురించి గుర్తించిన ఆ ప్రజలు సాంబశివుడి కంటే గొప్పవాళ్ళు ఎలా అవుతారు చెప్పండి? సభాష్ మంత్రి గారు, మొత్తానికి నా అనుమానాన్ని తీర్చేశారు. మీరు చెప్పిన విధానంగానే ఆ సాంబశివుడికి గుర్తింపు లభించేలా చూద్దాం అంటాడు మహారాజు. అలా తన గొప్పతనాన్ని గుర్తించాక ఎదుటివారి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సాంబశివుడు చివరికి ఆ రాజ్యంలోనే గొప్పవాడిలాగా గుర్తింపు తెచ్చుకుంటాడు. దీన్ని బట్టి బాబా గారు మనకి సందేశం ఇవ్వాలో ఇప్పటికే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయడంలో బాబా గారి ఆంతర్యం ఏంటి అంటే, మన జీవితంలో ఇలాంటి గొప్ప వాళ్ళను కలుసుకోవడం నిజంగా మన అదృష్టం. ఎన్నో జన్మల బంధం ఉంటే తప్ప ఇలాంటి గొప్ప వాళ్ళను మనం కలుసుకోలేము. అలాంటిదే ఈ జన్మలో మనమందరం కూడా ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే సాయి అనే బంధం మన దగ్గర ఉంది. అంత గొప్ప వ్యక్తి మన జీవితంలో ఉన్నాడు. ఒక మనిషి ఇతరులకు సహాయం చేసేటప్పుడు 10 మందితో ప్రశంసలు అందుకోవడం కాదు, నువ్వు చేసే సహాయం పక్కవాడికి తెలియకుండా చేస్తేనే నీకు తృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. 10 మందికి నువ్వే డబ్బు పట్టుకొని చెప్పుకుంటూ నేను 10 మందికి సహాయం చేశాను అని విర్రవీగితే దానికి ఎవరు గొప్పతనం అని అనరు, గొప్పవాడు అని ఎవరు అనరు. తెలిసి చేసేది స్వార్థం, తెలియకుండా నీ మనసుకు మాత్రమే తెలిసి చేసేది గొప్పతనం. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని బాబా గారి ఆంతర్యాన్ని గ్రహించిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు 10 మందికి అందేలాగా, 10 మందికి ఉపయోగపడేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఇంకొక మంచి కథతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూలో మనం ఉండాలి. ఓం